యాక్టివ్ న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ఖచ్చితంగా ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై డిమాండ్ చేస్తామన్నారు. ఏలూరులోని గిరిజన భవన్లో సామాజికవేత్త దిరిసిన ఫాతిమా రాణి అధ్యక్షతన జరిగిన సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సదస్సులో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులకు ఊరేగింపులు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను ఆయన కుటుంబాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషించారని మండిపడ్డారు. ఇక తానే స్వయంగా సోషల్ మీడియా బాధితున్నని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అసభ్యకరంగా ట్రోల్ చేసే వారిపై కఠిన చట్టాలు తేవాలని సామాజికవేత్త ఫాతిమా రాణి కోరారు. ఇవాళ సోషల్ మీడియా వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది వాస్తవం. చాలా మంది వాళ్ళు మనం మాట్లాడలేని విషయంగా కామెంట్లు పెట్టడం కూడా జరుగుతుంది. మరి దీని మీద కూడా సరైన నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియా లేకుండా కుదరదు అనేది వాస్తవం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, సోషల్ మీడియా కత్తి లాంటిది. ఇవాళ రేపొద్దున పేపర్లో వచ్చేది, రేపొద్దున టీవీలో వచ్చేది, ఇవాళ వచ్చేస్తుంది సోషల్ మీడియాలో. అదే నిమిషంలో వచ్చేస్తుంది, లైవ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఉండవలసిందే, కానీ దాని హద్దు దాటి ప్రవర్తించకుండా, ఇతర మనుషులు ఇబ్బంది పెట్టకుండా, సమాజ శ్రేయస్సు కోసం, కుల మతాల శ్రేయస్సు కోసం, భారతదేశం అంతా కలిసి ఉండే విధంగా, అన్ని మత ధర్మాలు కలిసి ఉండే విధంగా చేసే సోషల్ మీడియా అందరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అయితే సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలి, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఈ సొసైటీని వేధిస్తున్నాయి అనే దాని గురించి ఇక్కడ అందరూ కూడా చర్చించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో, ఫేక్ వీడియోస్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ట్రోలింగ్ ఇలాంటి హేట్ కంటెంట్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో దాని గురించి చట్టపరమైన మరియు పోలీస్ శాఖ వారు తగిన చర్యలు తీసుకొని దీన్ని ఎంతో కొంత మేరకు అరికట్టాలని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది కూడా ఇటీవల ఈ సోషల్ మీడియా ఎక్కువగా అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేసుకోవడం, కుటుంబంలో కూడా కలహాలు రావడం ఇలాంటివి చాలా జరిగినాయి. ఇలాంటి కేసెస్ లో ప్రభుత్వం ఏ విధమైన చర్యలు